Take sitting posture 90 degrees. Change your handwriting, change your life. ఇప్పుడు మనం గ్రాఫాలజీలో ఈరోజు మనం బేసిక్స్ అంటే జోన్స్, ఎన్ని జోన్స్ ఉన్నాయి, అలాగే స్లాంట్ ఎలా తీసుకోవాలి, స్పేసింగ్ ఎలా తీసుకోవాలి, అలాగే బేస్ లైన్ మీద రాసేటప్పుడు మనం లెటర్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అలాగే నేను ఫస్ట్ క్యాపిటల్ స్మాల్ లెటర్స్ రాపించా కదా, వాటిని రోజుకు 3 లెటర్స్ కానీ 4 లెటర్స్ కానీ మీరు డైలీ 2 లైన్లు ప్రాక్టీస్ చేయాలి. ఒక్కో లెటర్ 2 లైన్లు ప్రాక్టీస్ చేయాలి. అలా మీరు ఒక 21 డేస్ ప్రాక్టీస్ చేస్తే మీకు జోన్స్లో బాగా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే నేను చెప్పినట్టుగా మీరు స్ట్రైట్ కూర్చోండి. క్లాసుల్లో కూడా బెంచ్ మీద కూర్చున్నప్పుడు 2 కాళ్ళు ఇలా నేలను తాగుతుండాలి, ఇలా స్ట్రైట్ కూర్చోవాలి. 2 అరికాలు నేలను తాగుతుండాలి, స్ట్రైట్ కూర్చోవాలి. నెక్ మాత్రం ముందు తీసుకోవాలి. పెన్ను మాత్రం చూపుడు వేలు పట్టున వెళ్తేనే పట్టుకోవాలి. ఒక 1.5 ఇంచ్ పైన పట్టుకోవాలి. కనీసం ఇంత గ్యాప్ కింద వదిలి పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకొని రాస్తే మీ హ్యాండ్ రైటింగ్ మార్పు వస్తుంది. తర్వాత మీరు రాసేటప్పుడు ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు అంటే బాగా ఒత్తి రాస్తున్నారు, అది ప్రెజర్ తగ్గియాలి. ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల మీలో కోపం ఎక్కువగా ఉంటుందన్నమాట. కోపం తగ్గాలంటే మీరు ప్రెజర్ తగ్గాలి. అలాగే అక్షరాలు కుడి చేతి వైపు వంచి రాయండి. కుడి చేతి వైపు వంచి రాయడం వల్ల మీరు అందరిలో ఫ్రెండ్లీగా ఉంటారు, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు, మెచ్చుకునే విధంగా ఉంటారు. తర్వాత అక్షరాలు జోన్స్ క్లారిటీగా ఉండాలి. పైకి వెళ్ళినప్పుడు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్లో పైకి వెళ్ళిన లెటర్స్ అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. అలాగే కిందకు ఒకటే వచ్చింది వై, అలా జోన్స్ క్లారిటీ ఉండాలి. అలాగే దీన్ని మనం గ్రాఫాలజీ అంటున్నాం. గ్రాఫాలజీలో అక్షరాలు జోన్స్ వైజ్గా ఉండాలి. బేసిక్స్లో జోన్స్ ఉండాలి. తర్వాత అక్షరాలు స్లాంట్గా రాయాలి. స్పేసింగ్ 1 లెటర్ పట్టింత స్పేసే తీసుకోవాలి. సైజ్ మీడియం సైజ్ అక్షరాలు రాయాలి. ఎవరు కూడా చిన్న అక్షరాలు కానీ పెద్ద అక్షరాలు కానీ రాయొద్దు. ఎవరు రాయండి, జోక్స్ కాదు. ఇలా మీరు కరెక్ట్గా. అలాగే స్పీడ్ రావాలంటే మీరు పెన్ను పైకి పట్టుకొని చూపుడు వేలు పట్టున వెళ్తే పట్టుకొని మాత్రమే రాయాలి, స్పీడ్ వస్తుంది అప్పుడు. తర్వాత వచ్చేసి మీకు ఇంకా బేస్ లైన్ చూడండి. బేస్ లైన్ మీద రాసేటప్పుడు అన్ని అక్షరాలు బేస్ లైన్ ఫాలో అవుతూ ఉండాలి. కిందకు వచ్చే అక్షరాలు బేస్ లైన్కి హాఫ్ కింద ఉండాలి, పైన హాఫ్ ఉండాలి. అలాగే పైకి వెళ్ళే లెటర్స్ 3 mm ఉంటే మధ్యలో వచ్చే లెటర్స్ 1.5 mm అలా సైజెస్ ఉండేటట్టుగా మీరు ఫాలో అవుతూ రాయాలి. అప్పుడు మాత్రం అక్షరాలు చాలా చూడడానికి అందంగా ఉంటాయి. ఎవరైతే అలా ఫాలో అవుతూ మార్చి వరకు నోట్స్ల్లో సపరేట్గా ఒక నోట్స్ పెట్టి ప్రాక్టీస్ చేయాలి. అదే ప్రాక్టీస్ని మీరు క్లాసుల్లో కూడా రాయాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో మీరు మార్కాపూర్ మండలంలో హైయెస్ట్ 10th క్లాస్లో మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇవి ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, లేదంటే రావు. ఇది ప్రాక్టీస్ చేయాలి. మేము డైలీ ప్రాక్టీస్ చేస్తుండే అలా వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, బాగా మంచి లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. ఓకేనా? ఆ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.